సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అనిల్ మళ్ళీ వచ్చేసాను మీ ముందుకి ఇంకో కొత్త వీడియో తోటి. అయితే ఈ రోజు మన వీడియో థీమ్ ఏంటంటే ఏ వ్లాగో కాదండి, ఒక అన్బాక్సింగ్ లాంటిది అనుకోవచ్చు, ఒక చిన్న అన్బాక్సింగ్ లాంటిది అనుకోవచ్చు. అది ఏంటంటే వాటర్ ప్యూరిఫైర్ అనమాట. యాక్చువల్గా మా ఇంట్లో పాత ప్యూరిఫైర్ అయితే ఉంది, అది పాడైంది. కొత్త ప్యూరిఫైర్ అయితే ఆర్డర్ పెట్టాను, అది ఇవాళ డెలివరీ వచ్చింది అమెజాన్ నుంచి. సో దాన్ని మీకు అన్బాక్స్ చేసి చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే చేయడం జరిగింది. సో ఈ వీడియోలోకి మనం వెళ్ళే ముందు నాకు యాజ్ యూజువల్గా నేను చెప్పినట్టు నాకు కొంచెం సపోర్ట్ చేయండి. నేను ఏదన్నా మీకు వీడియోస్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో సపోర్ట్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో అదేంటి నేను కోరుకునేది మీ సైడ్ నుంచి. సో మనం ఇప్పుడైతే మన అన్బాక్స్లోకి వెళ్ళిపోదాం. సో ఇదండి మా పాత ప్యూరిఫైర్ ఇంట్లో ఉన్నది. అయితే దీనికి ఏంటంటే ఫిల్టర్స్ మొత్తం చేంజ్ చేయాలి, ప్లస్ వచ్చి వాటర్ ఏదైతే పంప్ చేసిందో పంప్ మోటార్ అనేది పోయింది. సో టోటల్ అరౌండ్ 10,000 వరకు కాస్ట్ చేస్తా అన్నారు. ఇంకెందుకని చెప్పేసి సో ఇంకొక 5,000 వేసుకుంటే కొత్తది వస్తుంది కదా అని చెప్పేసి నేను అయితే ఆ కొత్త ప్యూరిఫైర్ని ఆర్డర్ చేయడం జరిగింది. సో దీని యొక్క ప్రోడక్ట్ డీటెయిల్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అన్నీ వచ్చేసి కార్డ్బోర్డ్ మీద రాస్తున్నారు. ఈ కార్డ్బోర్డ్ మీద ఉన్న ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో దీని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ మనకు వచ్చేసి 24th August 2021. దీని యొక్క గ్రాస్ వెయిట్ వచ్చేసి 10.6 kgs ఉందండి, అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 8.5 kgs ఉంది. నెక్స్ట్ ప్యూరిఫికేషన్ ప్రోడక్ట్ రేట్ వచ్చేసి 20 liters per hour, అంటే ఒక హవర్కి 20 liters ఆఫ్ వాటర్ ఇదైతే ప్యూరిఫై చేసిస్తుంది. ఇన్పుట్ పవర్ సప్లై వచ్చేసి మాక్సిమం మన ఇంట్లో ఏదైతే యూస్ చేస్తామో సింగిల్ ఫేస్ 100 volts నుంచి 250 volts వరకు ఇది సపోర్ట్ చేస్తుంది. యువి ల్యాంప్ వాటేజ్ అంటే యువి లైట్ ఏదైతే ఉందో, అంటే ఈ బ్యాక్టీరియా అది ఉంటుంది కదా, వాటిని అంటే ఫామ్ చేయకుండా ఆపుతుంది అనమాట. ఈ యువి లైట్ ఏదైతే ఉందో అది వచ్చేసి దాని వాట్స్ వచ్చేసి 11 watts అయితే ఇచ్చున్నారు. నెక్స్ట్ లైఫ్ ఆఫ్ యువి ల్యాంప్ అంటే అదే నేను ఇప్పుడు చెప్పాను కదా, యువి ల్యాంప్ ఏదైతే లైఫ్ ఉంటుందో అంటే ఇన్ని అవర్స్ అనేది దాని ఆపరేషన్స్ అని అంటే అది పనిచేసే ఆపరేషన్ అయితే ఉంటుంది కదా సైకిల్, అది వచ్చేసి మాక్సిమం 5,000 hours అంటే 5,000 గంటలు ఇచ్చున్నారు దాని యొక్క ఆపరేషన్. సో దాని మీద అయితే మనకి మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ వచ్చేసి 21,000 ఉందండి. అయితే మనకి ఇది ఎంతకు వచ్చిందంటే 14,999, అంటే ₹1 తక్కువ 15,000కి మనకు వచ్చిందనమాట. సో అది కరెక్ట్ మంచి ప్రైస్ అనిపించింది, అందువల్లే నేను తీసుకున్నాను. చాలా రీసెర్చ్ చేశానండి, అంటే మ్యాక్సిమమ్ అంటే అదర్ బ్రాండ్స్ అంటే ఎల్జీ కానీ రిమైనింగ్ కొన్ని ఈ బ్రాండ్స్ ఉన్నాయి కదా, ఆ బ్రాండ్స్ అని చూశాను. బట్ నాకేంటంటే ప్రైస్ ఓవర్ అనిపిస్తుంది, ప్లస్ ఫీచర్స్ ఏం డిఫరెంట్ ఏం పెద్దగా కనిపించలేదు. సో ఆల్రెడీ మనం ఇది ముందే యూస్ చేసాం కాబట్టి సేమ్ కెంట్ కంపెనీది. సో మనకి బాగానే దగ్గర పోయినసారి పెట్టుకున్న కెంట్ ఏదైతే ప్రోడక్ట్ ఉందో అది దగ్గర ఒక 4 years అయితే లైఫ్ వచ్చిందండి నాకు. సో అందుకే మళ్ళీ కెంటే తీసుకుంటే బాగుంటుంది కదా అనిపించింది. అదండి. సో ప్రోడక్ట్ కూడా ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన ఇది కూడా నాకు బాగానే నచ్చింది రివ్యూస్ అన్నీ చూసిన తర్వాత. సో సర్వీస్ పరంగా కానీ అండ్ ఈ వాటర్ వచ్చే టేస్ట్ పరంగా కానీ అంతా బాగుంటుందని రివ్యూస్లో కూడా చూశాను. సో అందుకే ఇదైతే ఆర్డర్ చేయడం జరిగిందండి. ఎల్జీకి కూడా వెళ్దాం అనుకున్నా కానండి, ఎల్జీ కూడా చాలా మంచి బ్రాండే, కానీ సేమ్ ఫీచర్తో దగ్గర 21,000 అయితే రేట్ ఉంటుంది. సో 6,000 చేంజ్ వస్తుంది కాబట్టి అంత పెట్టడం అవసరం అనిపించింది. అంటే దానికి దీనికి జస్ట్ ఒక డిఫరెన్స్ వచ్చేసి అందులో ఈ స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ అనేది ఉంటుందండి, ఇందులో వచ్చేసి మనకి ఈ ఫుడ్ ప్లాస్టిక్స్తో ఇస్తారనమాట. అంతే డిఫరెన్స్, ఇంకేం లేదు. రిమైనింగ్ ఫీచర్స్ అంతా సేమ్ ఉన్నాయి. సో ఒకవేళ మీరు తీసుకోవాలనిపిస్తే మీరు ఎల్జీకైనా వెళ్ళొచ్చు, అదైనా మంచి బ్రాండ్ అండి, సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. నాకైతే ఇది ఎనఫ్ అనిపించింది. మళ్ళీ ఒక 3-4 years తర్వాత మళ్ళీ చేంజ్ చేయాల్సి ఉంటుంది కదా, అందువల్ల అనేసి. సో హ్యాంగింగ్ చేసుకోవడానికి కూడా ఆ బ్యాక్ సైడు ఈ మౌంట్స్ అనేది ఇచ్చారండి బాగా. సో ఇది మన నార్మల్గా యూస్ చేసే ఇంట్లో 3-pin సాకెటే ఇచ్చారు, ఇంట్లో ఏదైతే యూస్ చేస్తాం పవర్ సోర్స్ అదే ఇచ్చారనమాట. సో అదండి. ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.